మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా 5 నెలల అలజడి ప్రభుత్వ వైఫల్యాలని పెట్టాను. ఆ రోజు కూడా చెప్పాను, 5 నెలల అలజడి కూటమి ప్రభుత్వ వైఫల్యాలని చెప్పాను. ఆ రోజు కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి శాఖలు అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. ఇవాళ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఉపాధి తీసేసి నువ్వు కాంట్రాక్టర్లకి డబ్బులు 40% ఇస్తే అసలు ఫస్ట్ నీ శాఖలో లోపాలు ఉన్నాయి. మీ శాఖని అనిత గారు తీసుకుంటానని మాట్లాడుతూ మీరు ఊరుకునే వాళ్ళ ఈ పాటికి మళ్ళీ రోడ్డు మీద వచ్చేదో కారు ఎక్కేవాళ్ళు, పైన రోడ్డు మీదకి వచ్చేదో కారు పైకి ఎక్కేవాళ్ళు. మీరు నోరు ఉంది ఏదో ఉంది మిమ్మల్ని ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. అనిత గారు ఒక్కళ్ళే బాధ్యత కాదు. ప్రభుత్వం అంటే అది అందరికీ ఉమ్మడి బాధ్యత. అది గదిలో కూర్చొని మాట్లాడుకోవాలి. పిఠాపురంలో ప్రశ్నించకపోవడం మీ తప్పు కదా, అనిత గారి తప్పేంటి? తెనాల్లో ప్రశ్నించకపోవడం శిక్ష ఇవ్వడం మీ తప్పు కదా, అనిత గారికి చెప్పడం ఏంటి? హోంశాఖ తీసుకుంటే మరోలా ఉంటుంది. ఏముంటుంది? మామూలుగా రేప్ చేసిన వాళ్ళని కేనింగ్ చేయండి, బెత్తాల దెబ్బలు కొట్టాలని చెప్తారు ఏంటి ఆయన? ఏం చెప్తారు ఆయన? నిన్న చెప్పినట్టే ఉంటుంది, మహిళలకి ఆడపిల్లలకు రక్షణ కల్పించలేదని నిన్న చెప్పినట్టే హోంశాఖ ఆయన తీసుకుంటే ఏం చెప్పాడు? రేపులు చేసినా ఆడపిల్లలు మర్డర్ చేసినా కేనింగ్ చేయాలని చెప్తారు. ఆ మాట కూడా ఆయన చెప్పాడు. నేను చెప్పిన మాట ఇలాంటి చెప్తారు ఏంటి? ముందు ఆయన శాఖ సమర్థవంతంగా నిర్వహించి ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఏమైతే పారదర్శకంగా కొన్ని సూత్రాలు పెట్టారో దాన్ని అమలు చేయమని చెప్పండి. అదే ఆయన శాఖకు సంబంధించి గ్రామ సభలు పెట్టి ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన గ్రామ సభలు రికార్డ్స్ గిన్నిస్ బుక్ ఎక్కింది. దేశ చరిత్ర చెప్పింది. గ్రామ సభల్లో గ్రామ ప్రజలు ఎక్కడా? గ్రామాల ఆమోదం ఎక్కడా? గ్రామ సభల్లో గ్రామ ప్రజలు ఎన్ని వేల గ్రామాల్లో ప్రజలు పాల్గొన్నారు? ఎన్ని వేల మంది ప్రజలు ఆ గ్రామ సభల్లో చేసినటువంటి తీర్మానాలకు ఆమోదం తెలిపారు? దీనికి సమాధానం చెప్పమనండి. మీరు జాబ్ కార్డులని ఎన్ని లక్షలు, 26 లక్షల పైగా జాబ్ కార్డులు ఉత్తి మన రాష్ట్రంలోనే కలిగించారు. వాటిని సంగతి ఏంటో చెప్పమంటే పవన్ కళ్యాణ్ గారిని రేపు అత్యధికంగా వలసలు జరిగితే పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రం నుంచి గ్రామాల నుంచి పల్లెలకు వచ్చే శాఖ ఆయనదే అవుతుంది. దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆయన. ఇవన్నీ మాట్లాడతాం తొందరలో.